మరి మహేశ్వర మహాపిరమిడ్లో జరిగినటువంటి ప్రజాప్రతినిధుల సన్మానము, మరి అలాగనే ధ్యానము, మహిళా ధ్యాన మహాచక్రంకి మరి స్థానిక ఎమ్మెల్యే కల్లకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారిని అధ్యక్షతన మరి ఇక్కడ కొనసాగింది. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ప్రపంచంలో రెండవ మహాధ్యాన కేంద్రం కైలాసపురి కడతాల్ గ్రామంలో మహేశ్వర మహాపిరమిడ్ మహిళా ధ్యాన మహాచక్రంలో భాగంగా ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ గారు 41 రోజుల అమెరికా యాత్ర ముగించుకొని వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున ధ్యానులు మొత్తం కూడా వచ్చి ఇక్కడ హాజరై ఆయనకు గొప్పగా స్వాగతం పలకడం జరిగింది. అందులో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలు కల్వకుర్తి, బెల్దండ, ఆమన్గల్, కడతాల్, తలకొండపల్లి, మాడుగుల, చారగొండ 2019 సంవత్సరంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఎమ్మెల్యే ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ ఈ సందర్భంగా పోటీ చేసినటువంటి గెలిచినటువంటి మరి ప్రజాప్రతినిధులందరూ కూడా గౌరవించాలి, సన్మానించాలి. ఎందుకంటే వినాయక చవితికి 1 రోజు ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అన్ని నిర్విఘ్నంగా ఈ సంవత్సరం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. అది పత్రిజీ గారి ఆధ్వర్యంలో అందరికీ సన్మానం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. అందరూ కూడా ఈ ధ్యాన మహాచక్రంలో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న తర్వాత ముగింపు సమావేశంలో పత్రిజీ గారి చేతుల మీదుగా, మిగతా పెద్దల చేతుల మీదుగా అందరూ కూడా ప్రజాప్రతినిధులకు మరి శాల్వాలతో సత్కరించి వారిని గౌరవించడం జరిగింది. ముఖ్యంగా అహింస, దాంతోపాటు ఈరోజు టెర్రరిజం, ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలి. ఈ శాంతిలో భాగంగా పత్రిజీ గారు ప్రపంచ దేశాల్లో విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది. ఈ ధ్యాన మహాచక్రం గురించి, తర్వాత ధ్యాన మహాకేంద్రాల గురించి, పిరమిడ్ సొసైటీల గురించి, ఈ మెడిటేషన్ గురించి చాలా విపులంగా దీని ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య మహాభారత్ కావాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండి వారి వారి పనులు చేసుకొని సంపద పెంచాలి. దేశ సంపద పెంచి ప్రపంచ దేశాల్లో ధీటుగా భారతదేశం కూడా మరి నిలబడే విధంగా మరి ఈ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమము ఎంతో ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేస్తే అన్యాయం పోతుంది, అవినీతి పోతుంది, అక్రమాలు పోతాయి, అందరికీ సమాన గౌరవం దొరుకుతుంది. అందరు కూడా సమాన స్థాయికి వస్తారు. అందరు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తారు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, వ్యవసాయకంగా, పారిశ్రామికంగా, రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతమవుతారు. ఈ చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. కాబట్టి మేము గత 10-15 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన మహాచక్రంలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఎప్పటికప్పుడు దీని విశిష్టతను తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీన్ని అందరి చైతన్యం చేసి సరే మార్పు రావాలి, ఒక పద్ధతి ప్రకారం క్రమక్రమంగా మార్పు రావాలని చెప్పి ఆలోచనతోటి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొంటాం. ప్రజాప్రతినిధులు పాల్గొంటే ప్రజలు పాల్గొంటారు. రాజు మంచోళ్ళైతే రాజ్యంలో ప్రజలు కూడా మంచోళ్ళు అయిపోతారు. కాబట్టి ఒక మంచి మార్పు తీసుకురావాలని చెప్పి మార్పులో భాగంగా మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసినాం. పత్రిజీ గారు కూడా చక్కటి ఉపన్యాసం చేశాడు. మంచి సందేశం చాలామంది పెద్దలు ఇచ్చారు. ఆ సందేశాన్ని తీసుకుపోయి గ్రామాన ఎవరి పరిధిలో వాళ్ళు ప్రచారం నిర్వహించి ఇది ఒక భాగం, ఇది కూడా ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఒక భాగం. దీన్ని కూడా ప్రజల్లో విరివిగా ప్రచారం చేయాలి, ప్రజల్లో మంచి మార్పు తీసుకురావాలి. ఉన్నటువంటి కొన్ని మరి మనకున్నటువంటి చెడు గుణాలను వదులుకోవాలి, మంచిని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సమాజంలో చీడపీడలు లేనటువంటి అనారోగ్యకరమైన సమాజాన్ని మొత్తం కూడా మార్చేసి ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం చేయడానికి అందరూ కలిసి రావాలని చెప్పి మీ ద్వారా
నేను అందరికీ కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ వచ్చినప్పుడు అయితే మొదట ధ్యానం చేస్తున్న సమయంలో మీరు శ్లోకాలు కూడా చేయడం జరిగింది. అంటే ఈ శ్లోకాలు ఎప్పటి నుంచి మీకు అలవాటు అయింది? డైలీ ఏమన్నా ప్లాన్ చేస్తారు? నేను ఈ శ్లోకాలు అనేది నేను 6వ తరగతి చదివే రోజుల్లో తెల్లవారుజామున పోయి పెద్ద బావి దగ్గరకు పోయి స్నానం చేసేది. తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంట్లో దేవుని దగ్గర దీపం పెట్టేది. దీపం పెట్టే తర్వాత భగవద్గీతలో ఒక అధ్యాయం చదివేది. ప్రతిరోజు భగవద్గీతలో ఒక అధ్యాయం దాన్ని పూర్తి స్థాయిలో చదివేది. ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది పూర్తి స్థాయిలో చదవకున్నా ఇప్పుడున్నటువంటి పని ఒత్తిడి వల్ల, ఎందుకంటే రాజకీయంలో ఒక సిస్టము, ఒక డిసిప్లిను, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ తక్కువ. ఎందుకంటే ఎక్కడ పోతే అక్కడే పోతాం, టైం పాబంది ఉండదు. కాబట్టి టైం పాబంది లేకున్నా మధ్యరాత్రి వచ్చినా నేను తెల్లవారుజామున 4:30 గంటలకు తప్పకుండా నిద్రలేస్తా, ఎంత రాత్రి పడుకున్నా. తర్వాత దేవుని దగ్గర స్నాన సంధ్యాదులు ముగించుకొని పూజ చేస్తా. పూజ చేసినప్పుడు కనీసం పుస్తకం తీసుకొని భగవద్గీత చదవకున్నా నోటికి వచ్చినటువంటి భగవద్గీత శ్లోకాలు, అంటే భగవద్గీతలో ఏముందంటే 776 శ్లోకాలు ఉన్నాయి, 18 అధ్యాయాలు. దీంట్లో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకా పాండవచ్చైవ కిమకురుత సంజయ్ అని చెప్పి ధృతరాష్ట్రుడు ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాండవులు కౌరవులు యుద్ధంలో ఏమి అవలంబిస్తున్నారని చెప్పి ధృతరాష్ట్రుడు కన్ను కనబడాడు కాబట్టి సంజయ్ని అడుగుతాడు. సంజయ్నికి దివ్యదృష్టి ఉంటుంది, దివ్యదృష్టితోడు చూస్తాడు. చూసి ఏం చెప్తాడంటే ఈ 18వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం సంజయుడు చెప్తాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిరుమ అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. దాని అర్థం ఏంటంటే ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి రథసారథిగా ఉండి కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు విల్లమ్ములు పట్టుకొని యుద్ధంలో సన్నిధుడై ఆ యుద్ధంలో ఇద్దరు పాల్గొంటున్నారో శ్రీకృష్ణుడు ఎక్కడుంటే అక్కడ జయం సిద్ధిస్తుంది, అక్కడ విజయం సిద్ధిస్తుంది, కాబట్టి పాండవులకు విజయం వస్తుంది అని చెప్పి సంజయుడు చెప్పినటువంటి మాటను భగవద్గీతలో పొందుపరచడం జరిగింది. ఇంకో మాట చెప్తాడు శ్రీకృష్ణుడు, అనన్యా చింతయంతోయాం యోజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వ్యాయామం. నీ బాధ్యత, బరువు, నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి కష్టాలు, నీకున్నటువంటి ఇవాళ అధికారాలు మొత్తం కూడా నాకు వదిలిపెట్టేసేయి, నా మీద భారం పెట్టు, అన్నీ కూడా నేను నెరవేరుస్తా చెప్తాడు శ్రీకృష్ణుడు. కాబట్టి అందరూ కూడా నేర్చుకోవాలి. కుటుంబ పెద్ద చెప్తే కుటుంబంలో సభ్యులు ఏ విధంగా వింటారో ఇవాళ మనకు పరమాత్ముడు భగవద్గీతను సందేశం ఇచ్చినటువంటి వేదాలకు మూలమైనటువంటి భగవద్గీత, ఆ భగవద్గీత సందేశం ఇచ్చినటువంటి శ్రీకృష్ణుడు ఇలా భగవద్గీతను మొత్తం కూడా ప్రపంచ దేశాల్లో మొత్తం కూడా పార్లమెంట్లో పెట్టారు. ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని ఆమోదించింది. కాబట్టి అందరూ శ్రీకృష్ణుని యొక్క ఇలా భగవద్గీతలో చెప్పినటువంటి సందేశాన్ని పాటించవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంగళం విఠలేశాయ పాండురంగాయ మంగళం పండరీపురవాసాయ రుక్మిణీనాథ మంగళం మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయ గీతాచార్యాయ మంగళం మంగళం శ్రీనివాసాయ మహితాత్మగుణాత్మనే ఏడుకొండల వాసాయ వెంకటేశాయ మంగళం నినా వెంకటేశం ననాకో సదా వెంకటేశం స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయత్న సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం మల్లేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారువావనే వారణాస్యంతు విశ్వేశ్వం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణే సంచ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతపఠన్నరా సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవచ్చైవ కిమకుర్వత సంజయ గీతాశాస్త్రమిదం పుణ్యం యా పఠిత్ ప్రయతాపుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యా పఠిత్
కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నవమి నారాయణం హరిం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిర్మతిర్మమ. నమః శివాయ నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకు అతిథులుగా గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు రాములు గారు కూడా రావడం జరిగింది. వారి సందేశం కూడా ఇవ్వడం జరిగింది. వారితో పాటు పెద్దలు మన తెలంగాణ అధికార ప్రతినిధి, ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథ్ గారు కూడా వచ్చిపోవడం జరిగింది. వారితో పాటు మన వనపర్తి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కూడా ఈ ధ్యానమాన కేంద్రానికి రావడం జరిగింది. వారు కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా మా సోదరిమణి, వారితో పాటు ఆమె భర్త కిరణ్ కూడా రావడం జరిగింది. వారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి చాలామంది గౌరవ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, గౌరవ ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు మొత్తం కూడా కల్వకుర్తి నుంచి 7 మండలాల నుంచి కూడా రావడం జరిగింది. ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్స్ కూడా చాలామంది రావడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ పిరమిడ్కి సంబంధించినటువంటి మన ట్రస్ట్ మెంబర్స్ మొత్తం కూడా రావడం జరిగింది. మరి మా మిత్రుడు, బాల్యమిత్రుడు మా ప్రేమయ్య గారు ఈ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా సన్మానం చేయాలని ఒక సంకల్పం చేసి వారు నాతో మాట్లాడినందువల్ల నేను అందరు ఎండిఓలకు 7 మండలాల ఎండిఓలకు ఆదేశాలు ఇచ్చి మీకు అందరూ కూడా సమాచారం అందించడం జరిగింది. మీరందరూ కూడా మంచి మనసుతోటి, ఎంతో ప్రేమతోటి ఈ కార్యక్రమానికి అన్ని పనులు కూడా వదిలిపెట్టేసి బ్రహ్మర్షి పత్రిజీ గారిని చూడాలని, వారి ఆశీర్వాదం పొందాలని, వారిచ్చే సందేశం అర్థం చేసుకోవాలని చెప్పి మీరందరూ కూడా మంచి మనసుతో వచ్చినందుకు మీకు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. అహింసా విధానాన్ని పత్రిజీ గారు అనుసరిస్తున్నారు. వారు అదే సందేశాన్ని ఇస్తారు, అది పాటించాలని చెప్పారు. ముందుగా మనం ప్రజాప్రతినిధులు పాటిస్తే పాలకుడు మంచోడైతే ఆ ప్రజలందరూ కూడా పాలకుని అనుసరిస్తారు. ఇప్పుడు పశువుల కాపరి దొంగ అయితే పశువులు కూడా గొడవ దిగిపోతాయి, అది గడ్డి దుగ్గిపోతాయి, పోయి మనిషి చేలు వేసి వస్తాయి. అవునా? అందుకొరకే అన్నీ ఒకటేసారి ఇచ్చిపెట్టొద్దు. నేను ఒక ఉదాహరణ చెప్తా. నేను 1981లో సర్పంచ్ అయినా, 81లో జూన్ నెలలో సర్పంచ్ అయినా. నేను సర్పంచ్ అయినప్పుడు నాతో పోటీ చేసిన ఆయన పోటీ చేసినాడు. అప్పుడు పటేల్ పటవార్ వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థ మొత్తం కూడా ఒకవైపు, నేను ఒకవైపు. మా ఊళ్ళో 1500 ఓట్లు ఉంటే నాతో పోటీ చేసిన ఆయనకు 121 ఓట్లు పడ్డాయి, నాకు 1300 చిల్లర పడ్డాయి. డిపాజిట్లు మొత్తం తప్పాయి, ఒక్క మెంబర్ కూడా గెలవాలి. అయితే అప్పుడు నేను ఒక యజ్ఞం చేశాను, రామకోటి జప యజ్ఞం అని యజ్ఞం చేశాను. యజ్ఞం చేసినప్పుడు మలయాళ స్వామి ఆశ్రమం నుంచి ప్రకాశానందగిరి స్వాముల వారిని పిలిపించాను. అప్పుడు నేను చిన్నపిల్లగాని ఫస్ట్ ఓటింగ్ వచ్చి విద్యాప్రకాశానందగిరి స్వామి గారిని మా గ్రామానికి రప్పించాం. చాలామంది స్వాములు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి నిత్యశుద్ధానంద స్వామి, ఇక్కడ మన శైరెడ్డిగూడెం, ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి జడ్చర్ల దగ్గర ఉంది ఆశ్రమం, మలయాళ స్వామి ఆశ్రమం శారదాలు ఉంది. అప్పుడు చేసినప్పుడు నన్ను స్వామి విద్యాప్రకాశానందగిరి స్వామి ఒకటి అడిగాడు, మీరు అందరు కూడా పాల్గొన్న వాళ్ళు ఏదైనా ఒక దానం చేయాలి. దానం చేయాలంటే అంత పడిపోయిపోయారు.
భూదానం చేయాలన్నా, గోదానం చేయాలన్నా, సువర్ణదానం చేయాలన్నా, ఇంకేదో దానం చేయాలన్నా, డబ్బుల దానం చేయాలంటే అప్పుడు పరిస్థితులు బాగాలేవు. అందరు ఎంత ముందు ఆడుతారు. నేను అడిగిన స్వామి ఏ దానం అంటే మీలో ఉన్నటువంటి కొన్ని అంటే మీరు మత్తు పదార్థాలు తీసుకున్నా, మాంసం తీసుకున్నా, ఏదో ఒకటి తీసుకున్నా, అటువంటి ఏదన్నా ఒకటి విడిచిపెట్టాలని చెప్పాడు. విడిచిపెట్టాలన్నప్పుడు నేనేం చెప్పినా అప్పుడప్పుడు నేను ఇంత బీర్ తాగుతా, కళ్ళు తాగుతా, నేను అది విడిచిపెడుతున్నాను చెప్పినా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. అయితే ఇప్పుడు అన్నీ కూడా మనం అన్నీ చెప్పిన మొత్తం నీతి సూత్రాలు మొత్తం విన్నాం. ఊళ్ళకి పోయిన తర్వాత కోడి మాయమైంది. అందరు బ్రాహ్మణులే, కోడి ఎక్కడ బాయ్, కోడి ఎక్కడ బాయ్? శంకర్ నాయకు తిన్నాడా, తులసిరామ్ నాయకు తిన్నాడా, మా కుమారు తిన్నాడా, మా మోతి నాయకు తిన్నాడా, మా రాము తిన్నాడా? ఎవరు? గోపాల, లేకపోతే లక్ష్మరామ, అర్జునరావా? అంటే నేనేంటంటే మీరు చెప్పినవన్నీ ఉన్నారు కదా, విని మీకు మనసుకు ఏ విధంగా మనం వదిలిపెట్టుకుంటే బాగుంటుందని విజులు చెప్పింది. నేనేం తినా, నేను మొత్తం మా ఇంట్లో మా నాయన కానీ మా అమ్మ కానీ కొత్త నుంచి మొత్తం కూడా బ్రాహ్మణమే అని చెప్పింది. కానీ అప్పుడప్పుడు అందరు ఫోర్స్ చేస్తే తింటాడు. నేను మానేస్తున్నా కాదు, విషయం కాదు. నేనైతే మాంసం బంద్ చేసిన. వెజ్ అయితే ఈ రోజు నుంచి నేను కూడా చెప్పేది ఏంటంటే మీరు అన్నీ ఒక్కసారి మానరా, అది మీ మనసుకు మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని ఎక్కువ మానగలిగితే అన్నీ ఒక్కొక్కటి ఒక స్టెప్ బై స్టెప్ ఆ విధంగా నిర్ణయం తీసుకోండి, ఆ విధంగా చేయండి. పత్రిజీలు కూడా దానికి అంటే మొత్తం మీద మాత్రం అందరూ కూడా శాకాహారులు కావాలి.